ఏదో ఒక అక్కడ వివాదం చెలరేగుతుంది. ఏం జరుగుతుంది అసలు పిఠాపురంలో? వర్మ గారు, మీరు మొదలు పెట్టడమే వైసీపీ వాళ్ళతో మొదలు పెట్టారు. ఉమ్, బాగుంది. కానీ ఆయన అన్నట్లుగా, మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా, ఇది అసలు వైసీపీకి ఏ సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే. అలాగని మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ సంబంధం లేనట్టుగా లేరు. అబ్బా దొరకనే దొరికింది, మాకు మంచి ప్రచార అస్త్రం అందుకనే ఫస్ట్ ఆయన తీసుకున్నాను, ఎందుకంటే అందరి వెర్షన్ల తర్వాత వేరేగా ఉంటది, అందుకనే ముందు ఈయనేమంటారా అని తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే అంశాన్ని, అబ్బా దొరకనే దొరికింది, మనకి లడ్డూ లాంటి అంశం దొరికింది అని పండగ చేసుకుంటున్నారు. అయితే ఇది తెలుగుదేశం జనసేన రెండు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఇద్దరు పోట్లాడుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా సమస్యే. అయితే మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోళ్ళ తొంగి చూసినందుకు సమస్య అని ఇప్పుడు వీళ్ళిద్దరు పోట్లాడుకున్నారు, బాగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందిగా, గోతికాడు నక్కలాగా వీళ్ళిద్దరు పోట్లాడుకొని గట్టిగా కొట్లాడుకొని విడిపోతే బాగుండు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మేము గెలవాలి అనేటువంటిది మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదు అది. వాళ్ళకి తేలింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినంత కాలము ఈ కూటమిని మనం ఏం చేయలేము, ఓడించలేము, అర్జెంటుగా ముందు వాళ్ళని విడగొట్టాలి అని మీకు వాళ్ళ నాయకుడే కదా అమ్మటి రాంబాబు నాకు తెలిసి ఒక సభలో బహిరంగంగా చెప్పాడు ఈ విషయం. మేము అదే పనిలో ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, వాళ్ళని ఎడగొట్టడానికి ఆ ప్రయత్నాల్లో ఉంటామని ఆయన చెప్పాడు. మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద నాయకుడేగా అంబటి రాంబాబు. కాబట్టి అంబటి రాంబాబునే మనం పరిగణలోకి తీసుకుందాం. ఈయన అధికార ప్రతినిధిగా వచ్చారు మోహన్ రెడ్డి గారు, అంతే. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు పిఠాపురం వర్మ మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా తప్పులేదు. ఒక్క అక్షరం అంటే ఒక్క అక్షరం కూడా తప్పులేదు. ఎందుకు అనంటే అది అధికారికమైన కార్యక్రమం. ఆయన అధికారులను అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఎలా చేస్తారు? సపోజు కుప్పంలో ఒక ప్రోగ్రాం జరిగిద్దండి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, అక్కడ ఒక అధికారికమైన కార్యక్రమం జరిగిద్ది. పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారా పెట్టరా? అదేవిధంగా మంగళగిరిలో ఒక కార్యక్రమం జరిగిద్ది, అక్కడ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే, మరి అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారా పెట్టరా? అదేవిధంగా నరేంద్ర మోడీ ఫోటో పెడతారా పెట్టరా? ఖచ్చితంగా పెడతారుగా, ఖచ్చితంగా పెడుతున్నారు కదా. నాకు తెలిసి అయితే అలాంటి సమస్య ఈ కుప్పంలో కానీ అదేవిధంగా మంగళగిరిలో కానీ ఉన్నట్టుగా నేను ఎక్కడా కూడా జనసేన వాళ్ళ దగ్గర నుంచి కూడా వినలేదు. మరి అలాంటప్పుడు పిఠాపురంలో సమస్య ఉంది. పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఇప్పుడు పిఠాపురంలో ఏదైనా అధికారిక కార్యక్రమం జరిగితే ఇక అక్కడ ఏమన్నా ముఖ్యమంత్రి, ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ముఖ్యమంత్రి ఏం కాదు కదా, అక్కడ కూడా డిప్యూటీ సీఎంఏ కదా. ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పిఠాపురంలో కూడా చంద్రబాబు నాయుడే. మరి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడానికి ఉన్నటువంటి సమస్య ఉంది. ఎవరిని అడిగాడు? అది అధికారులను అడిగాడు, అధికారులు సమాధానం చెప్తారు. ఇప్పుడు పోయే జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తల కన్నా వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏముంటుందో నాకు అర్థం కాదు. జనసేన వాళ్ళు ఆ గుండెల బాదుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇంకోటి లేదు. అసలు ఈ సామ్రాజ్యం వరకు, మాకు పిఠాపురం అనేది సామ్రాజ్యంలో ఇంకెవ్వరు ఉండకూడదు అని వాళ్ళు ఏమైనా అంటున్నారా? నాకు తెలిసి జనసేన వాళ్ళు కూడా అలా అనరు. అలా సమస్య లేదు. ఎక్కడో ఒక ప్రోగ్రాంలో ఒక సమస్య వచ్చింది, ఆయన అడిగాడు. ఇది పిఠాపురం వర్మ తన ఫోటో లేదని అడగటమో లేకపోతే తన ఫోటో పెట్టాలని అంటమో, అది అడిగితే నిజంగా అదేమన్నా గొడవ కింద అనుకోవచ్చు. అడిగింది ముఖ్యమంత్రిది కదా. ఆయన వ్యూహాత్మకంగా పిఠాపురం వర్మ ఏంటంటే తన ప్రభావం ఉండాలి, పిఠాపురంలో కూడా తన యొక్క మార్కు ఉండాలి. తను మాజీ ఎమ్మెల్యే అండి, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా సంబంధించినటువంటి నాయకుడు పిఠాపురం వర్మ. అతనే సామాన్యంగా అతనేమో ఊరికి అలా ఉఫ్ఫని ఊదేద్దాం తీసేద్దాం అంటే జనసేన వాళ్ళ వల్ల కూడా కాదు. జనసేన వాళ్ళు కూడా అలా చేస్తారని నేను అనుకోవట్లా, అలా చేసే ప్రయత్నం కూడా చేయకూడదని నేను అంటున్నాను. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నానండి. ఈ విషయంలో ప్రధానంగా ఇది మీడియా కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, ఈ అంశాన్ని తీసుకోవటం వెనక
ఈ అంశం ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా తెలుగుదేశం జనసేన వేసేటువంటి ట్రాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడుతోంది అని ఇది నా అభిప్రాయం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళకు ఒక వారం రోజుల పాటు ఇది సరిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇది ఎంతసేపు పాకులడినా, ఈ అంశం మీద ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకు ఒక కోట్ రాదు. జనసేన నుంచి వాళ్ళకి ఓట్లు ఏమైనా వస్తాయా? తెలుగుదేశం నుంచి వాళ్ళకి ఏమైనా ఓట్లు వస్తాయా? రావు కదా. వాళ్ళకు ఒక కోట్ రాదు. వీళ్ళిద్దరేమైనా పోని విడిపోతారా? వస్తాడు పవన్ కళ్యాణ్, వచ్చేం చెప్తాడు, మీరు ఎవరు కూడా పరిధి దాటి మాట్లాడొద్దు, మీరు మనం అధికారంలో ఉన్నాం, అదుపులో ఉండాలి, కాబట్టి మీరు అన్నెసరీ ఇష్యూస్ చేసుకోవద్దు, ఎవరు కూడా పరిధి దాటి మాట్లాడటానికి వీల్లేదు అని ఒక్కసారి పవన్ కళ్యాణ్ చెబితే ఏ జన సైనికుడు నోరెత్తడు. అదేవిధంగా లోకేష్ చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జనసేనకు వ్యతిరేకంగా కానీ మన మిత్రుపక్షాలకు వ్యతిరేకంగా కానీ ఖచ్చితంగా మాట్లాడొద్దని గతంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ చెప్తాడు, అయిపోయింది. వారం రోజుల వరకు వీళ్ళు కుడిమిస్తే పండగ అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా అంతా ఇదే చేస్తారు. దీనివల్ల ఏమైందంటే ప్రజల